అంతేకాని రేడియాలజిస్టులాగా సంఘాలలో ఉన్న బలహీనులైన వారిని గూర్చి నష్టం కలిగిస్తున్నారని చెప్పి వారిని 10 మందికి ప్రచారం చేయడం అంటే రేడియాలజిస్టులమే ఏం జేయాలి? 11వ వచనం మరలా చదువుకుందాము. 10వ వచనం చివరి మాట మనం చూద్దాం చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అనే మాట మనం చూస్తాం. నేను ఆత్మీయంగా కన్నాను అన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని బాగు చేశాను అన్నాడు. ఆత్మీయంగా కనడానికి ఎంత సమయం పడుతుంది? అందరికీ తెలుసు కదండీ! ఆత్మీయంగా ఒక వ్యక్తిని మనం కనాలంటే ఎంత సమయం పడుతుంది? ఎంత కష్టపడాలి? ఎంత ప్రయాసపడాలి? ఎంత ఓర్చుకోవాలి? ఎంతగా కనిపెట్టాలి? ఎంతగా ప్రార్థన చేయాలి? ఎంతగా ప్రకటించాలి? ఎంతగా ఒప్పించాలి? ఎంతగా తెలియపరచాలి? ఎంతగా సందేహాలు నివృత్తి చేయాలి? క్రమక్రమముగా చిన్న చిన్న వాక్యాలు తీసుకొని ప్రోత్సాహకరమైన వాక్యాలు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ సాక్ష్యాన్ని బాగు చేస్తాడు. నీ స్థితిని, గతిని మారుస్తాడు. నువ్వేమి నిరాశపడాల్సిన అవసరం లేదండి. మాటి మాటికి వారి యొక్క స్థితిని బట్టి వెళ్లి పలకరించి, సహవాసం చేసి, ఆత్మీయంగా వాక్యాన్ని బోధించి, దేవుని నామములో ప్రకటించి కొద్ది కొద్దిగా వారిలో విశ్వాసాన్ని పెంపొందింపచేసి, తనకై తానే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పుకునేంత స్థాయికి వచ్చే వరకు ఎంత సమయం పడుతుంది? అంత సమయాన్ని పౌలు గారు ఒనేసిము విషయంలో తీసుకొని ఇప్పుడు చెప్తున్నాడు. నేను నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడు. ఈ ఒనేసిమును కనడానికి ఒనేసిము యొక్క సాక్ష్యం ఏందంటే, అతడు మునుపు ఫిలోమోనుకు నిష్ప్రయోజనమైన వాడు, నష్టము కలుగు చేసిన వాడు, అప్పు చేసిన వాడు, నేరము మోపబడినవాడు, నేరము రుజువయి శిక్ష అనుభవిస్తున్నవాడు, ఖైదీగా ఉన్నవాడు. ఇది ఒనేసిము యొక్క సాక్ష్యం. కానీ ఇప్పుడు పౌలు గారి దగ్గర కొంతకాలం ఆ చెరసాలలోనే ఉండగానే పౌలు గారు ఒనేసిముతో సహవాసం చేశాడు. ఒనేసిమే తనకు తానుగా పౌలు గారి దగ్గరికి వస్తే పౌలు గారు ఏమనేవాడు? నీ సాక్ష్యము సరిగా లేదు. నీ జీవితం సరిగా లేదు. నీతో నేనంత సమయం నేనెక్కడ గడిపేది అనలేదు. కానీ ఇది పౌలు గారే కన్నాడు అంటే, పౌలు గారే ఒనేసిముతో ఎంతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంతో సమయాన్ని వెచ్చించాడు. ఒక ఆత్మను కనడానికి, ఒక సంఘములో ఒక వ్యక్తిని ఆత్మీయంగా రక్షించడానికి, సాక్ష్యాన్ని చెడ్డ సాక్ష్యాన్ని మంచి సాక్ష్యంగా మార్చడానికి ఎంతగా ప్రయాసపడ్డాడో. మరి చెరసాలలోనే నియమాలు, నిబంధనలు ఉన్న సమయంలోనే పౌలు గారు ఆ యొక్క పరిచర్య చేయగలిగితే, మన సంఘాల్లో ఎంతోమంది రక్షణ పొందని వారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నవారు కావచ్చు. వారితో ఎంత సమయం గడపడం మేలో, ఎంత సమయం గడిపితే మన సంఘాల్లో కూడా, మా సంఘంలో కూడా ఉన్నారు బ్రదర్ అని మనం చెప్పుకునే స్థాయి నుండి, ఇదిగో నేనొక కుమారుని కన్నాను. నేను క్రీస్తులో ఒక కుమారుని కన్నాను. ఒకప్పుడు ఆయన జీవితం ఇది, ఇప్పుడైతే అతని జీవితం ఇలాగూ మార్చబడింది అని ఇప్పుడు ఇటువంటి సాక్ష్యం ఎప్పుడైనా చెప్పగలమా? 12వ వచనం. నా ప్రాణము వంటి వాడయ్యాడు. పౌలు గారు అన్నాడు. నా ప్రాణము వంటి వాడయ్యాడు. ఇలాగ ఓన్ చేసుకోవాలి. సొంతగా మార్చుకోవాలి. ఇప్పుడు కుమారుడయ్యాడు కాబట్టి, ఆత్మీయంగా కుమారుడయ్యాడు కాబట్టి, ఇప్పుడు తన ప్రాణము కంటే ఎక్కువగా భావిస్తున్నాడు. అందుకే చెప్పాడు, నా ప్రాణం వంటి వాడయ్యాడు అన్నాడు. తన ప్రాణం వంటి వాడుగా ఎంచాడు. రెండవదిగా మనం చూస్తాము. 15వ వచనంలో తనతో పాటు
ఈ యొక్క ఫిలోమోన గారికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే 15, 16 వచ్చిన భాగాలు మనం చూస్తాం చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక, దాసుని కంటే ఎక్కువ వాడుగా ఎంచాలి. పూర్వ సాక్ష్యాన్ని బట్టి చదువు లేని వాళ్ళు కావచ్చు, మోటువారు కావచ్చు, వాక్యం చెప్పలేకపోవచ్చు, మొరటుగా ఉండొచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. సంఘాలలో లోక సంబంధమైన స్థితిని బట్టి, స్థాయిని బట్టి వారిని వారికిచ్చే ప్రాధాన్యత మారిపోతుంది. కానీ పౌలు గారు చెప్పాడు, ఇతడు దాసుడు. ఒకప్పుడు నీకు దాసుడు. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇతడు నీకు దాసుడు కాదు. ఎలాగుండాలి? దాసుని కంటే ఎక్కువవాడుగా ఉండాలి. ఎలాగుండాలి? ప్రియ సహోదరుడుగా ఉండాలి. తోడబుట్టిన వాడుగా ఉండాలి. ప్రియ సహోదరుడికి ఎలాగు అంటే శరీర విషయమును, ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియో సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. ఇప్పుడు మరలా నీ దగ్గరే ఉండాలి. నీ సంఘములోనే ఉండాలి. ఒక తప్పు చేసిన వ్యక్తి డబ్బు లేని వాడైతే పదే పదే వారిని అందరిలోనే నిందిస్తాం. ఒక తప్పు చేసిన వాడు మంచి ఉద్యోగి అయితే డబ్బులు సంఘానికి ఎక్కువగా ఇస్తూ ఉంటే వారిని ఒక్క మాట కూడా ఏమనం. కానీ పౌలు గారు చేసిన పని ఏంటంటే మార్చాడు. తనతో ఒనేసిముతో చాలా సమయం గడిపాడు. చాలా సమయం గడిపాడు. ఎన్నో మాట్లాడాడు. దేవుని వాక్యాలు ఎన్నో చెప్పాడు. అంతిమముగా ఫలితం వచ్చేట్టుగా చేసుకున్నాడు. ఏంటంటే ఒకటే చెప్పాడు. మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడు. కానీ ఇప్పుడు అతడు ప్రయోజనకరమైన వాడాయెను. ఏమైనా చేయండి. ఎవరి విషయంలో ఎలాగైనా ప్రవర్తించండి. కానీ ఫలితము ఇలాగుండాలి. అప్పుడు ఎలాగుంటే ఎలాగు ఫలితం వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. నిష్ప్రయోజనమైన వారు ప్రయోజనకరమైన వారుగా మార్చబడాలి. రక్షణ పొందని వారు రక్షించబడిన వారుగా మార్చబడాలి. ఆత్మీయంగా బలహీనులైన వారు ఆత్మీయంగా బలపరచబడాలి. అది జరగబడాలి. ఇది సంఘములో అనుసరించబడాలి. ఒక రేడియాలజిస్ట్ డాక్టర్ లాగా మనం ఉండిపోరాదు. వైద్యం చేసే వైద్యులుగా మనం మార్చబడాలి. అప్పుడే రోగులు స్వస్థపరచబడతారు. ఆత్మీయంగా రోగం కలిగిన వారు ఆత్మీయంగా స్వస్థపరచబడతారు. అందుకే చెప్పాడు. ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే 17వ వచనంలో రెండో భాగంలో నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. తనతో సహవాసం చేసిన తర్వాత, తన జీవితం మారిపోయిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, ఇప్పుడు మరలా ఎక్కడైతే సాక్ష్యం కోల్పోయాడో అక్కడికే పంపించాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడేమో నేరస్తుడిగా పంపబడ్డాడు. ఇప్పుడు మరలా ఫిలోమోను దగ్గరికి పంపబడేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఇప్పుడు మంచి సాక్ష్యంతో వస్తున్నాడు. ఏంటంటే బంధకములో పుట్టిన కుమారుడు. పౌలు గారికే ప్రాణమైనంత వాడుగా ఎంచబడిన వాడు. అంత మాత్రమే కాదు. పౌలు గారు ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు నా ప్రియ కుమారుడు అన్నాడు. నేను కనిన నా కుమారుడు అన్నాడు. ప్రియ సహోదరుడుగా ఉండాలి అన్నాడు. అలాగైతే మన సంఘాల్లో ఒనేసిములు ఎంతమంది? ఫిలెమోనులు ఎంతమంది? పౌలు వంటి వారు ఎంతమంది? సంఘములో పౌలు బాధ్యత ఎంత? సంఘములో ఫిలెమోను బాధ్యత ఎంత? సంఘములో ఒనేసిము బాధ్యత ఎంత? సంఘములో సగటు విశ్వాసుల బాధ్యత ఎంత? ఆలోచన చేద్దాము. అందుకే
18వ వచనంలో చెప్పాడు, అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. 19వ వచనంలో, పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాడు. ఈ యొక్క ఒనేసిము విషయంలో పౌలు గారే బాధ్యత తీసుకున్నాడు. అలాగని ఫిలెమోను అంత ఆత్మీయంగా తక్కువవాడని కాదు. ఫిలెమోను యొక్క సాక్ష్యం చాలా గొప్పది. ఇదే ఒక అధ్యాయంలో, ఒకే ఒక అధ్యాయంలో 4వ వచనం నుండి 6వ వచనాలు మనం చూస్తే, అతని ప్రేమను గూర్చి, ఫిలెమోను యొక్క ప్రేమను గూర్చి, ప్రభువైన యేసు యెడలను సమస్త పరిశుద్ధుల యెడలను ఫిలెమోనుకు కలిగున్న విశ్వాసమును గూర్చి పౌలు గారు విని, పౌలు గారి యొక్క ప్రార్థనల యందు ఫిలెమోను నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తును బట్టి ఇక ఫిలెమోను యొక్క ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులకు ఆ యొక్క ఫిలెమోను యొక్క విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకున్నాడు. సహోదరుడు 7వ వచనం చూద్దాం, చూడండి 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇది ఫిలెమోను గారి యొక్క సాక్షి. ఇంత ఆత్మీయుడే ఫిలెమోను గారు. అవునండి. మన సంఘాల్లో పెద్ద పెద్ద సేవకులే ఉండొచ్చు. పెద్ద పెద్ద సంఘ పెద్దలే ఉండొచ్చు. ఆత్మీయతలో ఎక్కడ లోపము లేదు. వరాలలో ఎక్కడ లోపము లేదు. అనేక చోట్ల వాడబడవచ్చు. అనేకులకు ప్రముఖులుగా కనబడవచ్చు. కానీ మన సంఘాల్లో ఇంకను ఒనేసిములుగానే ఉండిపోయారు. ఫిలెమోను యొక్క సాక్ష్యం గొప్పది. కానీ ఒనేసిముగానే ఉండి నేరస్తుడుగానే జైలుకి వెళ్ళిపోయాడు. కానీ పౌలు గారు ఆ విషయంలో బాధ్యత తీసుకున్నాడు. సాక్ష్యము లేని వారి విషయంలో బాధ్యత తీసుకున్నాడు. సాక్ష్యము కలిగిన వారినిగా తనను కన్నాడు. ఇప్పుడు అన్నాడు, అతడు దాసుడు కాదు కానీ ఇప్పుడు ప్రియ సహోదరుడయ్యాడు అని సాక్ష్యం. అందుకే ఒక వచనం మనం చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం చూడండి. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసములు వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమునైనను క్షమించండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము ఒకనినొకడు చేర్చుకొనుడి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము ఒకనినొకడు చేర్చుకొనుడి. అలాగనే 14వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 14 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఈ చదువుబడిన లేఖన భాగం మనం చూసినప్పుడు విశ్వాస విషయంలో బలహీనుల వారిని
చేర్చుకొనుము అని వ్రాయబడింది. 15వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. విశ్వాసములో అనేక మంది బలహీనులుగా ఉండొచ్చు, బలవంతులుగా ఉండొచ్చు, ఆత్మీయతలో ఎన్నో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ దేవునిలో చేర్చుకొనడం నేర్చుకుంటే ఎవరికి మహిమ అన్నాడు? దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగునట్లుగా చేర్చుకొనండి. ఎంత శ్రేష్టమైన మాట. అందుకే చాలా సార్లు పాత సాక్ష్యాన్ని ఎత్తి చూపించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అతడు మారినా గాని మార్చబడిన జీవితాన్ని ఎవ్వరు ఎంచరు. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయం 22 నుండి మనం చదివినప్పుడు, ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి మనం చదివితే, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగోటు మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. అయినా ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు అని చెప్పారు. కానీ ఈ వచన భాగం చదివినప్పుడు అందరికీ ఇది సుపరిచితమైన వచన భాగం కదండి. కానీ నేటికి సంఘాలలో ఎవరినైనా మనం తిట్టాలి అంటే, ఎవరినైనా మనము వారికి గూర్చి చెడు సాక్ష్యం పలకాలి అంటే, పెద్ద మాటలేం పలకకుండా ఎలాగంటామంటే, వాడు ఒట్టి యాకోబులు అంటాడన్న. యాకోబు అనగానే మోసగాడని అర్థం వస్తుంది. కానీ ఈ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇది దేవుడు అంగీకరించాడు కదండి. ఇక మీదట ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు. యాకోబు అనబడదు. దేవుడే నాటనే చెప్పాడు. ఏమనంటే, యాకోబును మోసగాడుగా అనవద్దింక. ఏమనాలి? ఇశ్రాయేలు అన. పోరాడి దేవునితో గెలిచిన వాడు అని చెప్పాడు. ఓడిపోయిన వాడు ఇప్పుడు గెలిచాడు. పాడైన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో గడిపిన వాడు యాకోబు. దేవునితో సమాధానపరచబడిన వాడు యాకోబు. దేవుని చేత అంగీకరించబడిన వాడు యాకోబు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు యాకోబు. కానీ నేటికి మన సంఘాలలో ఎవరిని అడిగినా యాకోబు అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఏం చెప్తారు? మోసగాడని చెప్తారు. పాత సాక్ష్యాన్ని పలుకుతారు కానీ యాకోబు అంటే ఎవరండి? ఇశ్రాయేల్ అండి అని ఎవరు చెప్తారు? ఎంతమంది చెప్తారు? నేటికి మన సంఘాలలో మన తోటి విశ్వాసులే, మన తోటి సహోదరులే, వాస్తవమే, వారి గత జీవితం వేరుగా ఉండవచ్చు, తప్పుగా ఉండవచ్చు. వారిప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడిన వారు, పరిశుద్ధులుగా మార్చబడిన వారు, విశ్వాసులుగా పిలువబడుతున్నవారు. దేవుని నమ్మిన నాటి నుండి వారి సాక్షి జీవితాన్ని ఎంచాలి. కానీ అతని సంగతి తెలియదా? అతడు నమ్ముకోకముందు ఎట్టంటాడో నాకు తెలియదు అని పాత జీవితాన్ని నెమరవేయడం అనేది, పాత జీవితాన్ని తవ్వి తీయడం అనేది సరి అనేది కాదు. చేర్చుకొనబడిన జీవితము ఒనేసిమును విషయంలో
ఎలాగు విశ్వాసిని చేర్చుకోవాలో, ఎలాగు వారిని మనం భావించాలో, ఎలాగు వారిని స్వీకరించాలో పౌలు గారు ఒనేసిము విషయంలో ఫిలెమోనుకు స్వస్థలతో రాస్తూ చెప్పాడు. దాసుడుగా ఎంచొద్దు, సహోదరుడుగా ఎంచు, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో, తన్ను వేరుగా భావించొద్దు అని ఫిలెమోనుకు తెలియపరిచాడు. ఇక్కడ దేవుడు యాకోబు విషయంలో అదే చెప్పాడేమోనండి. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు, యాకోబు అనబడదు. కానీ నేటికి మన వాక్యం మనం చెప్తూ మనం పంచుకుంటున్నా, ఎక్కడైనా వాక్యం మనం వింటున్నా, యాకోబును గూర్చి తిట్టేవారే గాని పొగిడేవారు ఎవరు? కానీ దేవుడు తిట్టలేదండి. బాగు చేశాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు పో, యాకోబు కాదు పో. ఇంకా గొప్పగా చెప్పుకున్న నిర్గమాకాండం 3వ అధ్యాయం. నువ్వెవరు అని చెప్పాలి అని మోషే అడిగినప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి దేవుడు అంగీకరించాడు యాకోబును. కానీ నేటి విశ్వాసులు గాని, నేటి ప్రసంగికులే ఇంకా యాకోబును అంగీకరించక యాకోబును యాకోబుగానే పిలుస్తూ వస్తున్నారు. కానీ ఇశ్రాయేలుగా పిలవడం, ఇశ్రాయేలుగా చేర్చుకోవడం, ఇశ్రాయేలుగా మార్చుకోవడం. అలాగైతే నేటి దినాలలో మన సంఘాల్లో కూడా ఎంతో మంది ముందు సాక్ష్యం బాగుండకపోవచ్చు, కానీ వారి నమ్ముకున్న నాటి నుండి వారి సాక్ష్యాన్ని, పాత సాక్ష్యాన్ని ఎత్తి చూపి వారిని అవమానపరచడం కానీ, వారి బలహీనతలు కనబడినప్పుడు, వారి మీద మనకు ఆయాసం వచ్చినప్పుడు వారిని, వారి యొక్క సాక్ష్యాన్ని, పాత సాక్ష్యాన్ని ఎత్తి చూపించి బాధ పెట్టడం కానీ సగటు విశ్వాసులుగా మనకు తగదు అని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడు. అందుకే అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మొదటి నుండి 11 వచనం మనం చదివితే ఎంతో మంది చెప్తారు. ఏమనంటే అందరం చెప్తాం ఏమనంటే పాపములు పట్టబడిన స్త్రీ అని మనం చదువుతాం. కానీ పాపములు క్షమించబడిన స్త్రీ అని ఎంతమంది చెప్తాం? పాపములు మునుపు పాపములో పట్టబడింది కానీ, కానీ ఇప్పుడు ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి. పాపములు క్షమించబడిన స్త్రీ అని ఎప్పుడు ఎంతమంది చెప్పి నేను వినలేదు. నేను కానీ దేవుడు చెప్పాడు. ఇక మీదట ఆ! ఏమన్నాడు? అమ్మా వారెక్కడున్నారు అంటే వారెవరు లేరు. ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, ఎవరు నాకు లేదు శిక్ష విధించలేదని చెప్పినప్పుడు, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. ఇక వెళ్లి పాపం చేయకుండా ఉండు బ్రతుకు అని క్షమాపేక్ష ఇచ్చిన వాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమించబడిన స్త్రీ అని ఎవరు చెప్పరు. పాపములో పట్టబడిన స్త్రీ అని లూకాసు వార్త 15 అధ్యాయంలో మనం చూస్తాం కదా. తప్పిపోయిన కుమారుని గురించి కూడా చెప్తుంటాం. ఏమంటాం? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడితోనే అలాగే తప్పిపోయి ఉండిపోయాడా? కాదు. తిరిగి వచ్చిన కుమారుడు తండ్రి చెప్పాడు. ఏమని? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. మరలా బ్రతికిన కుమారుడని ఎంతమంది చెప్తాం? ప్రసంగికులమే, వాక్యం చెప్పేవారమే, వాక్యమును బాగా ఎరిగిన వారమే, సంభాషించే వారమే. కానీ తప్పిపోయిన కుమారుడనే మనం పలుకుతాం, కానీ తిరిగి వచ్చిన కుమారుడు అని ప్రస్తావించం. ఎందుకు స్వీకరించట్లే? తిరిగి వచ్చిన కుమారుడు. అందుకే చెప్పాడు 24వ వచనములో, లూకాసు సువార్త 15:24లో చెప్పాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. మన సాక్ష్యం కూడా అదే కదండి. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఇప్పుడు ఒకప్పుడు మనం పాపులమై ఉంటిమి. ఇప్పుడు మనల్ని మనము చెప్పుకోవడానికేమో పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం. మనల్ని మనం చెప్పుకోవడానికేమో దేవుని బిడలంగా చెప్పుకుంటున్నాం. ఇతరులను గురించి చెప్పాల్సొచ్చినప్పుడేమో, ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన వాడిని వాడిగా ఎంచాం. తప్పిపోయి మరలా దొరికిన వాడుగా ఎంచాం. చనిపోయి మరలా బ్రతికిన వానిగా ఎంచాం. కానీ
ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. ఇది తండ్రి యొక్క భావన. తండ్రిగా ఫీల్ అయితే, తండ్రిగా భావిస్తే సంఘములో ఉన్న ఒక విశ్వాసిని మనం ఎలాగ భావిస్తాం? చూడు చూడు ఎంతో కాలమైంది ప్రార్థనకు రాక, ఏడాడో తిరిగొచ్చాడు. చూడు ఇప్పుడు మళ్ళొచ్చి భక్తిగా బైబిల్ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడొచ్చి కన్నీళ్లు గారిస్తే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? అని వారి ముందే తిడతాం. వారిని 10 మందిలో గూడా ఎత్తి పెడతాం. కానీ ఈ తండ్రి అయితే ఏం చేస్తున్నాడు? వచ్చినోళ్ళందరికీ చెప్తున్నాడా? కాదు కాదు. పరిగెత్తాడు, కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు. తనకు పాడిన జీవితాన్నంతటిని పాడిన వస్త్రాలను తీసివేశాడు. శుభ్రపరిచాడు, వస్త్రాలనిచ్చాడు, విందు చేస్తున్నాడు. ఒక విశ్వాసి వెనకబడిన విశ్వాసి మరలా సంఘానికి వస్తే సంతోషించే సేవకులు ఎంతమంది? సంతోషించకపోగా ఇదిగో ఎన్నాళ్ళైంది వచ్చి ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ ఏడాడికి పోయాడు, ఏమేం చేశాడు, ఇంతకాలం రమ్మన్న రాలేదు, ఎందుకు పోయాడో తెలుసా, ఎట్ట పోయాడో తెలుసా, ఏం చేసి వెళ్ళాడో తెలుసా అని 10 మందికి ప్రచారం చేయడం అని ఎంతమంది ఉన్నారు? తండ్రిగా బాధ్యత తీసుకునే సేవకులు, పెద్దలు, ఆత్మీయమైన విశ్వాసులు కాదు. పౌలు గారి వలె సమయం తీసుకొని, సమయాన్ని వెచ్చించి, మాట్లాడి, సహవాసం చేసి, నిష్ప్రయోజనకరమైన స్థితిలో నుండి ప్రయోజనకరమైన స్థితిలో మార్చే సేవకులు, పెద్దలు, తోటి ఆత్మీయమైన విశ్వాసులు కాదు. ఇదిగో పాడిన వాడు మోసగాడు అన్న యాకోబు జీవితాన్ని ఇక మీదట ఇశ్రాయేలుగా మార్చబడి అంగీకరించే దేవుని మనస్సు కాదు. అలాంటి అలాంటి భావన మనలో ఉండగలిగితే మన సంఘంలో ఉన్న ఒనేసిము ప్రయోజనకరమైన వారుగా మార్చబడతారు. అదే ప్రయోజనకరమైన వారుగా మార్చబడతారు. కాబట్టి కాబట్టి మరలా వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. మరలా ఈ వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. ఒనేసిము మార్చబడ్డాడు. ఊరకనే మార్చబడలేదు. పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి ఫిలెమోనుకు రాసిన పత్రిక 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనం అనేవాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడా. ఇప్పుడు లోకములో వదిలిపెడితే ఈ ఒనేసిము ఇంకా అనేక చోట్ల వాడబడతాడు. ప్రయోజనకరంగా ఉంటాడు, దేవునికి మహింకరంగా ఉంటాడు. కాబట్టి ఇటువంటి 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 ఈ ఒనేసిములు ఎక్కడైనా ఉంటారు. కానీ పౌలు వంటి వారు ఎంతమంది ఉన్నారు మన సంఘాలు? ఒనేసిమును బాగు చేసే పౌలు వంటి సేవకులు, పెద్దలతో మన సంఘాలలో ఒనేసిములు చాలా మంది ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. వాస్తవం ఒనేసిములు ఎంతమందిని ఉండనివ్వండి కాదు, పౌలు వంటి వారు ఒక్కరైనా కావాలి. సమయం తీసుకొని దేవుని వాక్యాన్ని బోధించి వారి విషయంలో బాధ్యత తీసుకునే సేవకులు, పెద్దలు ఉంటే నా సంఘములు ఒనేసిములు నిష్ప్రయోజనకరముగా ఉండరు, ప్రయోజనకరమైన వారుగా మార్చబడతారు. ఇది ఎవరి బాధ్యత? ఒకడు తన్ను తాను మార్చుకోవడం ఎంత కష్టం. అందుకే సేవకులను, పెద్దలను, పరిచారకులు, ఉపదేశకులను దేవుడు సంఘాలకి బాధ్యత తీసుకోవాల్సింది. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నవారి ప్రార్థన చేస్తాము, కన్నీరు గారుస్తాము, ప్రయాసపడతాము, సమయం తీసుకుంటాము. ఎంతగా అంటే చేతులెత్తి నమస్కరించినట్టుగా వేడుకుంటున్నాను అన్నాడు ఫిలోము. ఒక మాట చెప్పేశాడు, అతను నీకప్పుడు నేను తీరుస్తా, నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో, నన్ను చేర్చుకున్నట్టుగానే చేర్చుకోతాను కదండి. దేవుని మనస్సు యాకోబును ఇశ్రాయేలుగా స్వీకరించిన దేవుని మనస్సు కలిగిన వారు ఉంటే మన సంఘాల్లో ఒనేసిములు మార్చబడతారు. పాడైపోయిన జీవితం నుండి మరలా తిరిగి వస్తే, తప్పిపోయిన జీవితం నుండి మరలా వస్తే, ఇదిగో పలాని ఇన్ని సంవత్సరాల క్రితం అంతా ఇలా వచ్చేసి వెళ్ళిపోయాడు సంఘం నుండి, ఇప్పుడు వచ్చాడు మరలా, ఇప్పుడేం చేస్తాడు అని చెడుగా చెప్పేదానికంటే ఎదురెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టి ప్రేమతో ఆహ్వానించి వారి జీవితాన్ని మార్చి
విందు చేసి సంతోషపడే మనస్సు గల సేవకులు, పెద్దలు, తోటి విశ్వాసులు ఎంతమంది వారు కావాలి. మనం పాపములో పట్టబడిన స్త్రీని చెప్పుకునే దానికంటే పాపములు క్షమించబడిన స్త్రీగా దేవుని ప్రేమను చూపించి క్షమించగలిగే మనస్సు కలిగిన వారు, పౌలు వంటి మనస్సు, దేవుని వంటి మనస్సు, ప్రభువైన యేసుక్రీస్తు వంటి మనస్సు, తండ్రి వంటి మనస్సు కలిగిన సేవకులు, పెద్దలు, తోటి విశ్వాసులు ఉండగలిగితే మన సంఘాల్లో ఒనేసిములే నిష్ప్రయోజనకరమైన వారి ప్రయోజనకరంగా మార్చబడతారు. ప్రియ సహోదరులుగా ఎంచబడతారు. ప్రాణం వంటి వారుగా, సొంత వారుగా అవ్వబడతారు. అంతేగాని దూరంగా ఉండి వాక్యం చెప్పేసి నువ్వు నమ్ముకుంటే నమ్ముకొని, లేకపోతే నీ ఇష్టం అని వదిలేస్తూ పోతే ఎవరు మార్చబడరు. ఎవరు మార్చబడరు. ఆ సంఘములో ఒనేసులు పరిస్థితి అలాగే ఉండిపోతుంది. ఒకటే చెప్పాడు, నన్ను చేర్చుకున్నట్టు మరలా వారిని చేర్చుకునండి. నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. రోమిలకు రాసిన పత్రిక 15:7 చెప్పాడు. కాబట్టి క్రీస్తు మిమ్మును లేక మనలను చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మనము ఒకరినొకరు చేర్చుకున్న బద్దులమై ఉన్నాం. 14:1 రోమిలకు రాసిన పత్రికలు, విశ్వాసము విషయమే బలహీనులు వారిని చేర్చుకోవాలి గాని వారి చెడిపోయిన సాక్ష్యాన్ని, బలహీనమైన సాక్ష్యాన్ని 10 మందికి చాటించడం తగదు. అలాగూ భారం వహించే వారుంటే, బాధ్యత తీసుకునే పౌలు వంటి మనసుంటే, క్షమించే యేసుక్రీస్తు ప్రభు వంటి మనసుంటే, అదిగో యాకోబును ఇస్రాయలుగా మార్చి అంగీకరించిన దేవుని మనసు కలిగి ఉంది. తప్పకుండా నిష్ప్రయోజనకరమైన వారు మన సంఘాల్లో ప్రయోజనకరంగా వాడబడతారు. అలాగుంటానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు. పాలకులు అన్మిట్ అవ్వండి. చక్కటి సందేశం ఇచ్చిన చిట్టుబాబు గారికి యేసుకృష్ణ వందనాలు చేసిన. చక్కటి ఫిలెమోను పత్రికలో చక్కటి సందేశము, ఫిలెమోను గురించి అవును ప్రచురి ఏదో తప్పు చేసినప్పుడు పౌలు దగ్గర ఇద్దరు ఖైదీలుగా ఉన్నప్పుడు మార్చబడి ఎంతో పరిచయం చేసినాడు. గత జూన్ లో గాని పౌలు గురించి, సాక్ష్యం గురించి చక్కగా చెప్పినాడు. ఇప్పుడు ఫిలెమోను పత్రికలో ఒనేషియం గురించి చక్కటి సాక్ష్యం అందించిన చిట్టుబాబు గారికి యేసుకృష్ణ వందనాలు తెలుస్తున్నాం. మరి హైదరాబాద్ లో జోబులకు చక్కటి పరిచయం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, ఎంతో అన్నింటిలోనూ మనం ఎవరైనా పోయినా కానీ ఆయన గృహంలో మ్యారేజ్ కానిప్పుడు ఇంట్లోనే పెట్టుకునేవాడు. కనుక చక్కటి సందేశం ఇచ్చిన చిట్టుబాబు గారికి యేసుకృష్ణ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగా ప్రార్థన, మన ఫ్రాంక్లిన్ ఉన్నాడా? బర్నబాస్ ఉండాలి, ఉంటాడు అన్న నంబర్తో జాయిన్ అవుతాడు. ఫ్రాంక్లిన్ బ్రదర్ రాలేదనుకుంటా ఈరోజు. రెడ్డెమ్మన్న బ్రదర్ ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన. ఓకే, ఒక్క నిమిషం. ఓకే అన్న, ఓకే. మీరు కావాలే చేశారు ఇప్పుడే ఇచ్చారు. దయాళను గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ సజీవులుగా లేపి మీకు పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన గాయపన పాసన మమ్మల్ని అందరినీ చేర్చారు ప్రభు. అని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మీరు సెలవిచ్చిన సజీవులే కదా నిన్ను స్తుతించేది, నేను ప్రార్థన చేసి నీకు మొరపెట్టేది నాయన. అలాంటి స్థితి మాకు అందరికి దయచేసి అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా సహోదరుని ద్వారా ఒనేసిముకు చక్కని వర్తమానంతోనైనా ప్రభు మా సంఘాల్లోను, మా హృదయాల్లోను ప్రభు ఎలా ఉండాలో, ప్రభు ఒక్కరిని ఎలా హెచ్చించాలో నేను మమ్మల్ని చక్కగా మీరు నేను మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అవును, మా పక్క వారిని గురించి మేము తగ్గించకుండా, అయితే మీ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు నిన్ను వల్లనే గొప్పవారిని, నిన్ను వల్లనే పొరుగుని ప్రేమించాలని, నీకంటే గొప్పవారిని ఎంచినప్పుడే వారికి గౌరవించగలుగుతామని ప్రభు పరిశుద్ధ గ్రంథం లేఖ స్పష్టంగా బయలుపరుస్తుంది. అందుని బట్టి మీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో
ఎదుటి వారిని ప్రభు తగ్గించకుండా హెచ్చించలాగన ప్రభు. అయితే నాయన సుంకరి పరిచయం లాగా సుంకర్ని ప్రభు ఎలా తగ్గించాడో నాయన ప్రభు అలాగా మా జీవితాలు ఉండక నేను పక్క వారిని హెచ్చించి నీకు మహిమార్థంగా మా జీవితాలు కొనసాగించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జూమ్లో కరెక్ట్ అయిన సహోదరులకు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వ్యయ ప్రయాసాలతో కొనసాగిస్తున్న బర్నబాస్ కుటుంబానికి కూడా కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్వామి సాయం దయచి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడాలని మా హృదయాల్లో నింపుకొని చక్కగా వాక్యానుసారం జీవితాలు మేమందరం కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన ఫ్రాంక్లిన్ బ్రదర్కి వందనాలు.